ఎందుకు వాళ్ళను అరెస్ట్ చేయడానికి వచ్చారు? నేను చెప్పాను కదా, ఇల్లీగల్ వెపన్స్ కేసులో నన్ను ఎంక్వైరీ చేస్తున్నారు అని. స్మగ్లింగ్ వెపన్స్ మన షిప్మెంట్లో దొరికే పోలీస్ కేసు అయింది కదా. పొద్దుటి నుంచి నేను అదే టెన్షన్లో ఉన్నాను. ఈ విషయం బయటకు వెళ్తే కంపెనీకి చెడ్డ పేరు, నాకు చెడ్డ పేరు. నేను ఆ టెన్షన్లో ఉన్నాను. అందుకే నువ్వు ఫోన్ చేసి రమ్మన్న వెంటనే నేను రాలేకపోయాను. సారీ అమ్మా, నేను ప్రాబ్లం అయిందని తెలుసుకోకుండా నీ మీద కోపగించుకున్నాను. ఆ తర్వాత ఏమైందమ్మా? పోలీసులు నన్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు అనుకున్న టైంకి రామ్ కుమార్ గారు నాకు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకునొచ్చారు. అంటే ఏంటమ్మా? అందరూ పోలీసులు అరెస్ట్ చేశాక బెయిల్ తీసుకుంటారు. ఇది అరెస్ట్ చేయకముందే తీసుకునే బెయిల్. రామ్ కుమార్ గారు కరెక్ట్ టైంకి బెయిల్ తీసుకుని రాకపోతే నేను అరెస్ట్ అయ్యేదాన్ని. ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలమ్మా. అవునమ్మా. ఇంతకీ నాన్నెక్కడున్నారు? పైన గదిలో ఉన్నారమ్మా. వెళ్ళండమ్మా, వెళ్ళి ఒకసారి మాట్లాడండి. అర్జున్, అర్జున్ ఎలా ఉంది అర్జున్? ఏమన్నా? ఎలా ఉంది అని అడిగాను. బానే ఉంది, ఐఎమ్ ఫైన్. నొప్పి కూడా చాలా వరకు తగ్గిపోయింది. సారీ అర్జున్, విషయం తెలిసిన వెంటనే రావడానికి కుదరలేదు.